నమస్తే అండి. ఒకసారి ఈ వీడియో చూడండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుంటూరు నల్లపడి పోలీస్ స్టేషన్ దగ్గరికి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళాడు. మరి సాక్షి రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో కొమ్మినేని శ్రీనివాస్ని మహిళలపైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి తరుణంలో అర్ధరాత్రి పూట స్టేషన్ ముందుకెళ్ళి పలువురు న్యాయవాదులు వైసీపీ కార్యకర్తలతో కలిసి వాళ్ళతో వాగ్వాదం పెట్టుకోవడం లాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళని ఎట్లా బెదిరిస్తున్నాడో ఒకసారి చూడండి. సిఐ వంశీధర్ గారు ఎవరైతే ఉన్నారో గుంటూరు నల్లపడి స్టేషన్కి చెందిన ఆయన, సార్ పొన్నవోలు గారు ఈ టైంలో కలవడం అనేది కుదరదండి, రేపు మార్నింగ్ రండి, మీరు వచ్చి కలుద్దురు కానీ అని చెప్పినటువంటి తరుణంలో అసలు నువ్వెవడో నాకు చెప్పడానికని వాళ్ళందరితోటి వాగ్వాదం పెట్టుకుని మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు, అసలు నేను ఎవరు అనుకున్నావు, మాజీ ఏజీని, నేనంటే ఏంటనుకున్నావు అని చెప్పి బెదిరిస్తున్నాడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఒకసారి చూడండి ఆయన రౌడీయిజం ఎలా ఉంటుందని చెప్పేసి. పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్ ఇప్పుడు కుదరదు అని చెప్తున్నా కూడా ఇప్పటి వరకు వినకుండా ఆయన అయితే ఇంకా వాగ్వాదం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. అది కాదండి, రైట్ అడ్వకేట్ రైట్ టు బి చెప్పారు అయిపోయింది సార్. మాకు హక్కు ఉంది గుర్తాయితో మాట్లాడుతున్నాం. మిత్రుడు మా రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు చాలా విశదీకరించి చెప్పాడు. కొమ్మినేని శ్రీనివాసరావు గురించి ఇంకా వారు చెప్పిన తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకటే చెప్తుండా, ఇది అప్రకటిత ఎమర్జెన్సీ, ఒక దుర్మార్గమైనటువంటి పాలన, ఒక దురదృష్టకరమైనటువంటి దినం ప్రజాస్వామ్యానికి. నేను కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏమైనా ఇక్కడ స్టేట్మెంట్ టోటల్గా వెర్బాటంగా రాయబడి ఉన్నది. వారు బూతులు ఎక్కడైనా మాట్లాడారా, వారు చెప్పినట్టు పోలీసు వారు కేసు పెట్టినట్టు ఎక్కడైనా ఒక్క మాట, ఇది టోటల్గా అక్కడ జరిగినటువంటి కాన్వర్జేషన్. ఆ డిబేట్లో వర్డ్ టు వర్డ్ వెర్బాటం రాసి మీకు పాత్రికేయ మిత్రులారా మీకు ఇది సర్క్యులేట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కడైనా కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఈ కేసు పెట్టినటువంటి విధంగా ఒక్క మాటగాని అనుంటే, ఒక్క ప్రేలాపన చేసుంటే ఖచ్చితంగా బెయిల్ కూడా అప్లై చేయడానికి ఇంత ఇట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు సర్క్యులేట్ టు ఆల్ మీడియా ఫ్రెండ్స్. మీరు చూడండి, ఏమీ లేకపోయినా కూడా, ఏమీ అనకపోయినా కూడా ఒక సాక్షి అనే ఒక గొంతు ఈ రాష్ట్రంలో వినబడుతుంది కాబట్టి ఆ గొంతుని ఎట్ట నులవాలని, ఆ గొంతుని ఎట్ట ఒత్తేయాలనేటువంటి, ఆ గొంతుని ఎట్ట నలిపేయాలా అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆ రోజు జరిగిన డిబేట్లో నేను, మనోహర్ రెడ్డి గారు, మేము కొమ్మినేని శ్రీనివాసరావు గారిని రిప్రజెంట్ చేస్తున్నాం. కొమ్మినేని శ్రీనివాసరావు గారి తరఫున మాట్లాడుతున్నాం. నేను కన్ఫైన్ అయ్యేది కొమ్మినేని శ్రీనివాసరావు కాన్వర్జేషన్ వరకే. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎక్కడైనా మాట దొల్లుంటే వారు చెప్పినట్టు ఆయన ఏ శిక్షకైనా అర్హుడే. ఇది కాకపోతే ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆయనకి నష్టపరిహారం కట్టిస్తుంది. ఈ పోలీసు వారు ఇది టోటల్గా వ్యవస్థల్ని వ్యవస్థీకృతంగా చేసేసినటువంటి పరిస్థితుల్లో ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో, రాక్షస అరాచక పాలనకి తెరదీసినటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం లేదు, ఐపీసీ లేదు, బిఎన్ఎస్ లేదు, బిఎన్ఎస్ఎస్ లేదు, ఏ చట్టము లేదు. ఈరోజు ముద్దాయికుండే ప్రాథమిక హక్కు, తన అడ్వకేట్తో మాట్లాడుకునే దానికి ప్రాథమిక హక్కు ఉంది. రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ఈరోజు కాల రాసేశారు. నేను ప్రయత్నించాను,
మా మిత్రుడు మా రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు కూడా ఒక్కసారి ఆయన్ని చూసి ఆయనతో మాట్లాడి వస్తూ ఉంటే నిర్దాక్షిణ్యంగా అవమానకర రీతిలో మమ్మల్ని బయటికి నెట్టేయడం జరిగింది. ఎక్కడైనా ఉందా? కేసు పెట్టారు, పెట్టిన తర్వాత ముద్దాయి కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. తనకు సంబంధించిన అడ్వకేట్తో మాట్లాడుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. లీగల్ సెల్ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్ రెడ్డి గారు కానీ, ఒక అడ్వకేట్గా నేను కానీ వారితో అఫెన్స్ ఏంది, ఏం చేశారు, వకాలత్ వారు మనోహర్ రెడ్డి గారి పేరుతో వకాలత తీసుకోవడానికి ఆయన లోపలికి పోవడానికి ఆయన అబ్జెక్ట్ చేశారు, రానిలేదు. నన్ను అయితే మరి ఆ థ్రెషోల్డ్ కార్డ్ నుంచే బయటికి పంపించేశారు. ఏందో నన్ను చూస్తే ఆ భయం ఏందో నాకు అర్థం కాలే. ప్రాథమిక హక్కులు కూడా కాలరాస్తున్నారు. ప్రజాస్వామ్యం విలువలు కూడా లేకుండా ఒక్కటి మరలా చెప్తుండా. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావుకి వచ్చింది. జర్నలిస్టు మిత్రులారా, మీకు కూడా చెప్తుండా, మీరు కూడా కానీ గొంతు ఎత్తి ఈ ప్రభుత్వ అరాచకాలు కానీ మీరు గొంతు ఎత్తి ఎలుగు చాటితే మీకు కూడా ఇదే పరిస్థితి. అందరూ సంఘటితమవుదాం, అందరూ ఏకమవుదాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్గా మీ మీద ఉంది. ఒక జ్యుడిషియల్ ఆఫీసర్స్గా, జ్యుడిషియల్కి సంబంధించిన వ్యక్తులుగా మా మీద కూడా ఉంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేశాం మేము కూడా ఈ బార్ కౌన్సిల్లో మేము ఈ వృత్తి పట్టా తీసుకునేటప్పుడు మేము రాజ్యాంగం మీద కూడా ప్రమాణం చేశాము. మాకు కూడా బాధ్యత ఉన్నది. రాజ్యాంగాన్ని రక్షించే దానిలో మాకు కూడా ప్రముఖ పాత్ర ఉన్నది. ఈరోజు రాజ్యాంగపరంగా మీరు అరెస్ట్ చేసినటువంటి ఒక ముద్దాయిని చూసి మాట్లాడుకునేదానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా మీరు పోలీస్ వ్యవస్థ ఈ విధంగా ప్రవర్తిస్తుందంటే ఆయన ఏమన్నా టెర్రరిస్టా, ఆయన ఏమన్నా దేశద్రోహ, ఆయన ఏమన్నా మరేమన్నా ఘోరాతి ఘోరమైన ఏమన్నా అఫెన్సులు చేశాడా? ఇది చూడండి, ఆయన మాట్లాడింది మీకు అందరికి ఇస్తాను. ఆ టోటల్గా ఎక్కడైనా అసభ్యంగా వారు చెప్పినట్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పుంటే ఏ శిక్షకైనా శిక్షార్హుడిని. ఇది కాకపోతే ఈ పోలీస్ వ్యవస్థని వీళ్ళని వెనకజేరి నడిపించినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టే రోజు చాలా సుదూరంగా లేదు. మేము ఆ పని మీదనే ఉన్నాం, ఖచ్చితంగా చేస్తాం. ఒక్క మాట చెప్తానండి, ఎక్కడ తీసుకుపోతున్నారు ఈ వ్యవస్థల్ని? తీసుకుపోండి, ఎంత దూరం తీసుకుపోతారు. మీరు విత్తినటువంటి విత్తనం అది ఫలప్రదమైన రోజు అది విషఫలంగా మీకే తయారవుద్దని ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇది పద్ధతి కాదు. అట్లీస్ట్ మీరు కేసు పెట్టారు, ముద్దాయిని చూసే హక్కు కూడా పోలీసు వారు కాలరెట్ రాస్తారు. వాళ్ళ సోదరుడు వచ్చి వాళ్ళు చూస్తామన్నా కూడా ఆయన అలౌ చేయలేదు. కానీ ఒకటే చెప్పామా మనోహర్ రెడ్డి గారికి, వారు బ్రతికుండారో లేదో, వారు ఏ పరిస్థితులు ఉండారో మాకు తెలియదు. ఒకవేళ వారి చేతుల్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోతే మనకుండేది ఏమి చేయలేమయ్యా, శవాన్ని రేపు తీసుకుపోదామని చెప్పారు. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గం ఇన్ని రోజులు ఎల్లకాలం జరగద్దో ప్రజలే గమనించండి, చూస్తానండి. కానీ ప్రతి దానిలో నేచర్కి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంది. ఈ నేచరు దేన్ని కూడా అతిగా పెరగనివ్వదు, అతిగా ప్రవర్తించనివ్వదు. సిస్టమే అనిచేస్తుంది. నేచర్ సృష్టిలోనే ఆ రహస్యం ఉంది. సృష్టి మిమ్మల్ని విచ్చలవిడిగా ప్రవర్తించడానికి ఒప్పుకోదు. అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి.